ప్రజల్లోకి వచ్చి గుడ్డలు ఇస్తంతా అన్న మాట అంటున్నారు. అప్పుడు అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు, ఈయన పరదాల్లో వెళ్ళారు. మరి అప్పుడు ఎందుకు రాలేదు ప్రజల్లోకి? ఇప్పుడు ఎందుకు వచ్చి బట్టలు ఉడదీస్తా అని అధికారులని అంటున్నారు? అప్పుడు రావాల్సింది కదా. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు ఏ ఒక్క ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదు. ఫీజు రియంబర్స్మెంట్స్ లేవు, జాబ్స్ లేవు, రాజధాని లేదు, ఏదీ లేదు. ఇవాళ రోజున నలుగురిలోకి వచ్చి ఒక ఇష్యూ ఒకటి క్రియేట్ చేయడానికి, కూటమి ప్రభుత్వం గురించి దాని మీద ఒక రంగు పోయడానికి అన్ని చేస్తుంది వైసీపీ గవర్నమెంట్. కానీ ఏం జరుగుతుందో ప్రజలకి స్పష్టంగా తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఇలాగా అంటూ కరెక్టేనా? అసలు కాదండి. అందుకే కదా 151 నుంచి 11కి పడేశారు. ఆయన 2.0 ఏదో అంటున్నారు. 1.0 మా కొద్దు దేవుడు అని చెప్పి ప్రజలు ఆయనకి 11కి ఇచ్చి మీకు ప్రతిపక్షం కూడా వద్దని అలా కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో 11 నుంచి 1కి పడిపోయి ఇలా మాట్లాడితే 11 నుంచి 1కి పడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.